నిజామాబాద్ గంజాయి ముఠా చేసిన యాక్సిడెంట్ లో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న సౌమ్యపై కారు దూసుకెళ్లారు స్మగ్లర్లు. ఈ దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ముందు నుంచి ఢీకొట్టడమే కాకుండా రివర్స్ లో వచ్చి మరొకసారి పైకెక్కించారు. దీంతో సౌమ్య ఛాతీ, కిడ్నీ, ప్లీహానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్ కు తరలించి వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. 48 గంటలు అత్యంత కీలకమంటున్నారు వైద్యులు. సౌమ్య కిడ్నీ, ప్లీహం తొలగించారు వైద్యులు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేసింది ముఠా. వారిని పట్టుకునేందుకు సౌమ్య ట్రై చేసింది. ఆమె పైకి కారు ఎక్కించి ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టించారు. దీంతో కారులో 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5గురుపై కేసు నమోదు చేశారు. సోఫియాన్ ఖాన్, సోహైల్ ని అరెస్ట్ చేశారు. మతిన్, రహిల్, శిభా పరారీలో ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు మతిన్ పై ఇప్పటికే పలు కేసులున్నట్టుగా తెలుస్తోంది. మేము మోసరాలు ఉంటాం. ఇట్లా రైలుకి వెళ్ళేది ఉందని తీసుకువెళ్ళి ఆడ జరిగిన తర్వాత మేము లేము. ఇట్లా కాగానే మాకు చెప్పారు నిజామాబాద్ హాస్పిటల్ వేసారు. మంచి అక్కడ ట్రీట్మెంట్ కూడా మంచిగా అయింది. కిడ్నీ ఖరాబ్ అయింది, ఆపరేషన్ చేసేది. ఇంకా అక్కడికని ఇక్కడ బెటర్ అని ఇక్కడ తీసుకొచ్చేది సార్ వాళ్ళంతా. ఇప్పటికైతే బాగానే తీసుకుంటున్నాం. ఏప్రిల్ 2 సంవత్సరాలు ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాం. నిన్న నైట్ అమ్మాయికి అక్కడ కాదు హైదరాబాద్ తీసుకెళ్లాలంటే నీమ్స్కి తరలించిన తర్వాత బ్లడ్, తెల్ల రక్త కణాలు అవి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంటే కూడా గౌరవ డిప్యూటీ కమిషనర్ దగ్గర ఉండి తెప్పించాడు. మరియు ఇంకోటి ఏంటంటే అమ్మాయికి బ్లడ్ విపరీతంగా పోయిందనే ఉద్దేశంతో ఉంటే మా కానిస్టేబుల్స్ శ్రీశైలం కానీ మేము కొంతమంది వచ్చేసి బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత మా కమిషనర్ హరికిరణ్ సార్ కూడా వచ్చేసి ఏది ఏమైనా సరే అమ్మాయి మటుకు కోలుకోవాలి అని గవర్నమెంట్ తోటి, అక్కడ ఉన్న కలెక్టర్ తోటి కానీ సీఎం గారితో మాట్లాడి, మా మినిస్టర్ గారితో మాట్లాడి కావాలి. ఆసుపత్రిలో సౌమ్యను పరామర్శించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీనిచ్చారు. సౌమ్య కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని ఎక్సైజ్ అధికారులు భరోసా కల్పించారు.